వాక్యంలో నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను కనుక 11వ అధ్యాయం నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను. 11వ అధ్యాయం మొదటి వచనములో నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోవాలి. ఇప్పుడు పౌలును పోలి నడుచుకోవాలంటే ఏం చేయాలి? మనం పౌలుతో సమానత్వముగా ఏం చేయాలి? 4వ పుస్తకం హింసించబడాలి, నిందలు ఎన్నో వస్తాయి. క్రీస్తు మార్గములో అంటే సత్య మార్గములో మనం వెళ్తున్నప్పుడు అవి ఎన్నో ఆటంకాలు వస్తాయి. యోబు కూడా 4వ అధ్యాయం. యోబు ఎవరు? యథార్థవంతుడు, న్యాయవంతుడు, ఏ లోపము లేనటువంటి అంత యథార్థము న్యాయము లోపము లేని వాడు కనుకనే దేవుడు ఏం చేసి ఇష్టపడి నలుగుతాడు. తనలో ఈ చిన్న చిన్నవి కూడా తీసివేశాడు. చిన్న చిన్న లోపములు కూడా సరి చేయడానికి యోగును నలుగురు. అంటే దేవునికి ఎవరైతే ఇష్టమో, దేవునికి ఎవరైతే ఇష్టమో, దేవుడు ఎవరినైతే ఎన్నుకొని నిత్య రాజ్యంలోకి తీసుకువెళ్ళాలి అనుకుంటాడో అని ఏం చేశాడు? మనందరూ కూడా ఏం చేశాడు? నలుగుతాడు. అందుకే ఎవరిప్పుడు మనకి మాదిరి? యేసే మాదిరి. ఎవరు మాదిరి? మనతో సమాన అనుభవము కలిగినటువంటి యేసే మనతో సమానంగా భూమి మీద అవతరించాడు. నలుగుకుంటాం. మనం కూడా ఇప్పుడు యేసుని పోలి నడుచుకోవాలి. యేసుకు పోలి నడుచుకున్న వ్యక్తి మనం బైబిల్ గ్రంథంలో కనిపిస్తున్నారు. ఎవరో పౌలు. మాదిరి పౌలే. కాబట్టి ఏదో బాధ వచ్చినట్టు హింసించినట్టు నిలగొట్టబడినప్పుడు ఏం చేస్తాం? దేవుడు నాతో లేడనుకుంటారు. చాలా దేవుడు అపార్థం చేసుకుంటారు. ఇది వాస్తవము, ఇది లేఖనాధారము, ఇది వాస్తవం. ఏంటి వాస్తవం అంటే క్రీస్తు పోలికలోకి వెళుతున్నప్పుడు నలుగుట్టబడతాం. ఆయన ఇష్టమై ఉన్న వారమైతే మనం నలుగుట్టబడతాం, ఇబ్బందులు పడతాం. అప్పుడు ఏమవుతామంటే స్వారూప్యంలోకి మారుతూ ఉంటాం. ఒక్కొక్క లోపం సరి చేయబడి, ఒక్కొక్క దెబ్బ తగిలినప్పుడు ఏమవుతుంది? ఒక్కొక్క లోపము సరి చేయబడి స్వారూప్యంలోకి వెళ్ళిపోతాం. మనలో లోపము లోని వారమైపోతాం. అప్పుడే దేవుడితో మనము సహవాసం చేయగలుగుతాం. దేవుడి రాజ్యంలో యేసయ్యను మనం గుర్తు పెట్టుకోవాలి అంటే మనం ఎలా ఉండాలి? యేసయ్య పరిశుద్ధుడు కదా, ఆయన యొక్క పరిశుద్ధతలోకి మనం నడుచుకొని వెళ్ళాలి. అంటే మనలో పరిశుద్ధత ఉండాలంటే మనలో పరిశుద్ధత కలగడానికి అవకాశం లేని ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసివేయబడాలి. ఈ నలుగుగొట్టలు ఇవన్నీ కూడా పోతాయి. నలుగొట్టడం అంటే మనం ఫ్రెష్ అయిపోతాం. లోపాలన్నీ కూడా సరి చేయబడితే ఇక మార్గంలో వెళ్ళగలుగుతాం. కాబట్టి